మీరంటే ఈ దేశంలో మీ మేధస్సు ఎంత వికసిస్తే మీరు ఎంత గొప్పవాళ్ళు అయితే అంత ఈ దేశానికి ఆశయం ఉంది. నువ్వు చూస్తున్నావు లేదో, ఒకప్పుడు భారతదేశం అంటే నేను చదువుకున్న భారతదేశం పేద దేశం. మీకు తెలిసిన మా ఎలాంటి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మెయిన్ గవర్నమెంట్స్లో చదువుకున్నప్పుడు అమెరికా మక్కలలో ఉప్మా వచ్చేది. మేము చదువుకున్నప్పుడు గోల్మలలో వచ్చేది మాట. అంటే భారతదేశం చాలా పేద దేశం. భారతదేశ విద్యార్థులకి ఆనాడు మక్కజొన్న రవ్వ గోధుమ రవ్వ పంపించి కానీ తెలుసుకోగల ప్రపంచంలో ఏ దేశానికైనా ఆకలిస్తే ఆదుకోగలిగే సత్తా భారతదేశానికి ఉంది. కానీ భారతదేశానికి కడ వస్తే భారతదేశానికి ఆకలిస్తే ఆదుకోగలిగే దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇవాళ భారతదేశం ఒకప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీ. ప్రపంచంలో అమెరికా, రష్యా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, యూరోప్ సెకండ్ వరల్డ్ కంట్రీస్, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని చెప్పుకుంటున్నారు. ఆత్మీయత భావంతో బతికినాం. కానీ ఇవాళ భారత్ మొత్తం ప్రపంచంలో గొప్పగా ఎదుగుతున్న దేశమే కాకుండా ఇవాళ అత్యంత వేగంగా దూసుకుపోతున్న దేశంగా మన కరోనా కష్టకాలం తర్వాత ఇవాళ అనేక విద్యా సంస్థల వల్ల వ్యక్తిగత అయినాయి. కానీ కరోనా కష్టకాలం తర్వాత గ్రోత్ నమోదు చేసుకొని 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది. రేపు 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుబడతా ఉంది. ఇవాళ అమెరికా, చైనా తర్వాత భారతదేశంలో వార్త ఇవాళ మనందరూ కలుగుతారు. ఇవాళ మన పిల్లలు అమెరికాలో ఉన్నవాళ్ళు, మన పిల్లలు యూరోప్లో ఉన్నవాళ్ళు ఒకప్పుడు బాధతో బతికి ఇక్కడ భారతదేశం అంటే పేరు దేశం అని బాగుండేది. కానీ ఆయన ఇండియన్, నేను భారత పౌరుని చెప్పినటువంటి స్థాయికి ఎదిగింది. అందువల్ల మీరు నాకు చిన్న స్కూలు మరి ప్రైవేట్ స్కూలు అనే భావన లేకుండా పేదరికం ఇవన్నీ దేనికి అర్థం కాదు. నీ ఎదుగుదలకు నీ కమిట్మెంట్, నీ కన్విక్షనే దానికి పెద్ద ఆయుధం. కాబట్టి పిల్లలు కూడా గొప్పగా చదువుకోవాలి, చదువుతో పాటుగా సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సమాజంలో మానవ సంబంధాన్ని ఎట్లా ఇంకా చేసుకోవాలో, ఎట్లా పాల్పడుకోవాలో ఉండాలని అన్నిటికీ నీవు మాత్రమే మనిషిగా మనం సోషల్ మార్క్స్ అర్థం కాబట్టి నీకు కూడా బతకడం కాదు, నీవు పరాయి వాడు కూడా ఆదుకోగలిగిన స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే మనం మనుషులం. కాబట్టి ఇవాళ ఆస్తులు అంతస్తులు ఇంపార్టెంట్ కాదు, బతికిన రోజులు ఉన్న రోజులు నేను ఏం చేయగలిగిన ఈ వ్యవస్థకి నేను ఏం కాంట్రిబ్యూట్ చేసినట్టు ఇంపార్టెంట్. కాబట్టి మీరు గొప్పగా ఎదగాలని, మీ ఎదుగుదలలో ఈ రాష్ట్రం ఎదగాలని, దేశం ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఇంతకుముందు మా ఎస్ఎన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీకున్న సమస్య మీద నాలాంటి వాడు ఎక్కడ సమస్య ఉందో అక్కడ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీ సమస్య మీద ఇప్పటికీ అనేక సార్లు సంఘీభావం చెప్పిన రాబోయే కాలంలో మీకు సంఘీభావం ఉండాలని చెప్పి మనం చేస్తూ 32 వసంతాలు అలవోకగా జరుపుకొని ఇవాళ అనేక వేల మంది విద్యార్థులు జ్ఞానబోధన చేసి ఆ ప్రేమను సంపాదించుకున్న మా మత్స్యం రెడ్డి గారికి, అందులో పనిచేసినటువంటి మా టీచర్లకి దీనికోసం
సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ మిత్రులందరికీ అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పరంపరగా గొప్ప కొనసాగించండి. ఇది నీ జీవితానికి వెలుగునిస్తుందని తృప్తినిస్తుందని భావిస్తున్నాను. నమస్కారం.